హలో ఆల్, వెల్కమ్ టు రావ్స్ కాంపిటేటివ్ అకాడమీ. సో మనందరికీ తెలిసిందే రీసెంట్గా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ పోస్టులు అనేవి అఫీషియల్గా రిలీజ్ అవ్వటం జరిగింది. సో ఇందులో టోటల్గా మనకి 11,558 వేకెన్సీస్ అయితే అఫీషియల్గా రిలీజ్ అవ్వటం జరిగాయి. సో ఇందులోకి వచ్చేసరికి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి, లైక్ ఎన్ని సెలెక్షన్ స్టేజెస్ ఉంటాయి కానీ, లేదంటే మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కానీ, నెగిటివ్ మార్కింగ్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు. సో వీటికి సంబంధించి ఈరోజు సెషన్ అయితే మేము చేయబోతున్నాం. సో ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే టోటల్గా మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి టోటల్గా వేకెన్సీస్ అప్రాక్సిమేట్లీ 11,558 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వటం జరిగాయి. సో ఇందులో మనకి సెలెక్షన్ స్టేజెస్ వచ్చేసరికి CBT 1 అండ్ CBT 1 అండ్ CBT 2తో పాటు సో మనకి CBAT అనే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది సో టోటల్గా ఇది అప్రాక్సిమేట్లీ 40 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో దీని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే కనుక సెలెక్షన్ స్టేజెస్ ఇన్ ఎన్టీపీసీ. సో ఎవరైతే CBT 1 క్వాలిఫై అవుతారో వాళ్ళు CBT 2కి ఎలిజిబుల్. సో CBT 2 అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో యాప్టిట్యూడ్ టెస్ట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మాత్రమే జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇందులో మనకి టోటల్గా కంప్లీట్గా CBT 1 అనేది 100 మార్క్స్కి అయితే ఉంటుంది. సో CBT 2 అనేది 120 మార్క్స్కి అయితే ఉంటుంది. సో CBT 1 టోటల్ వెయిటేజ్ వచ్చేసరికి 100 మార్క్స్. సో CBT 2 వచ్చేసరికి 120 మార్క్స్. సో CBT 1కి అండ్ CBT 2కి మనకి ఓన్లీ 20 మార్క్స్ మాత్రమే డిఫరెన్షియేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇందులో ఉండేవి మనకి మేజర్గా 3 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ 3 సబ్జెక్ట్స్ ఏంటి అంటే కనుక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఫర్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అది ఈవెన్ యూపీఎస్సీ సివిల్స్కి కావచ్చు, బ్యాంకింగ్కి కావచ్చు, SSCకి కావచ్చు, దేనికైనా కావచ్చు. కాంపిటేటివ్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అనేవి కామన్ సబ్జెక్ట్స్. కాకపోతే ఆర్ఆర్బీకి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్లో సో CBT 1లో మనం ఒక 40 మార్క్స్ అనుకుంటే ఈ 40 మార్క్స్లో సో ఒక 15 మార్క్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి జనరల్ సైన్స్ నుంచి వస్తాయి. సో జనరల్ సైన్స్ పార్ట్ అనేది బ్యాంకింగ్లో మనకి అండ్ SSCలో చాలా తక్కువగా ప్లే చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో టోటల్గా CBT 1కి కావచ్చు, CBT 2కి కావచ్చు. సో CBT 1 100 మార్క్స్ అంటున్నాం, CBT 2 120 మార్క్స్ అంటున్నాం. సో మనకి 20 మార్క్స్ డిఫరెన్షియేషన్ ఉండేటప్పటికీ కూడా ఎగ్జామ్ యొక్క డ్యూరేషన్ మాత్రం కామన్గానే ఉంటుంది, 90 మినిట్స్ మాత్రమే. ఓన్లీ 19 మినిట్స్ మాత్రమే ఎగ్జామ్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్లో మేజర్ రోల్ ప్లే చేసి కొన్ని సబ్జెక్ట్స్ ఏంటి అంటే కనుక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీరు చూసినట్టయితే కనుక CBT 1లో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి వచ్చే మార్క్స్ ఎన్ని అంటే కనుక 30 మార్క్స్. సో 30 మార్క్స్ దేనికి అంటే కనుక 30 క్వశ్చన్స్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకి 30 మార్క్స్ అనేది రావటం జరుగుతుంది. అదే CBT 2లో చూసినట్టయితే కనుక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్కి 35 మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మీరు రీజనింగ్ చూసినట్టయితే రీజనింగ్లో సో CBT 1లో మనకి 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అండ్ CBT 2కి వచ్చేసరికి 35 క్వశ్చన్స్ ఉంటాయి. సో 35 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో జనరల్ అవేర్నెస్ చూసినట్టయితే కనుక CBT 1లో మనకి 40 క్వశ్చన్కి 40 మార్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. CBT 2లో సో 50 మార్క్స్కి 50 క్వశ్చన్కి 50 మార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో CBT 1లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 30 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్క్స్. సో టోటల్గా 60 + 40 100 మార్క్స్ అయితే కనుక CBT 1లో ఉంటున్నాయి. సో అగైన్ మీరు చూసినట్టయితే కనుక CBT 2లో సో క్వాంటి నుంచి 35 క్వశ్చన్స్ టు 35 మార్క్స్. సో రీజనింగ్లో 35 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్. సో ఇక్కడ 35 అండ్ 35 70 మార్క్స్ అండ్ ఇక్కడ 50 మార్క్స్ కనుక టోటల్గా 120 మార్క్స్ ఫర్ CBT 2. సో ఇలా మనం ఒక సబ్జెక్ట్ని వేరియేట్ చేసుకుంటే కనుక అందులో వెయిటేజ్ బట్టి ఆ సబ్జెక్ట్ని మనం CBT 1 లేదంటే CBT 2కి ఎలా మార్క్స్ గెయిన్ చేసుకోవాలనే వాటి మీద ఈజీగా చదువుకోవటానికి మనకు ఒక స్ట్రాటజీ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక చాలా వరకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి, రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి సో ఏ టాపిక్స్ వస్తాయి అనేది చాలామందికి
చాలా వరకు డౌట్స్ ఉంటాయి. సో వాటి మీద కూడా ఈరోజు సెషన్ అనేది చేస్తున్నాం. సో ఒక్కసారి చూసినట్టయితే కనుక ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా 1 మార్క్ అయితే క్యారీ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ పర్టికులర్ క్వశ్చన్ కనుక మీరు రాంగ్ ఆప్షన్ కనుక పెడితే కనుక దీనికి కూడా ఒక నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఎవరైతే రాంగ్ ఆప్షన్ ఒకటి చూస్ చేసుకుంటారో సో ప్రతి ఒక్క తప్పు క్వశ్చన్కి కూడా 1/3 మార్క్ అయితే కనుక తీసేయడం జరుగుతుంది. సో మనకి కంప్లీట్ డ్యూరేషన్ సో 90 మినిట్స్ ఉంటుంది. సో క్వశ్చన్ టైప్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్. సో ఇది ఆఫ్లైన్ మోడ్ ఉండదు. సో మనకి లైక్ పారాగ్రాఫ్స్ ఇచ్చి వాటి రాయటం కానీ అటువంటివి ఏమీ ఉండవు. సో ఆన్లైన్ మోడ్ ఎగ్జామ్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో టోటల్గా మనకి 90 మినిట్స్కి సో ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ మాత్రమే ప్యాటర్న్ అనేది ఉంటుంది. మనకి డిస్క్రిప్టివ్ మోడ్లో అయితే కనుక ఉండదు. సో ఇక్కడ వరకు వచ్చేసరికి సో ఎన్టీపీసీలో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, సో డ్యూరేషన్ ఎంత, సో నెగిటివ్ మార్కింగ్కి ఎలిమినేట్ చేసే మార్క్స్ ఎంత, వెయిటేజ్ ఎంత, సో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది అయితే చూసాం. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్స్లో కొన్ని కామన్ టాపిక్స్ అయితే కనుక ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో మీరు ఇక్కడ క్వాంటిని చూసినట్టయితే కనుక మోస్ట్లీ మనకి క్వాంటి నుంచి వచ్చే సో టాపిక్స్ ఏంటి అంటే కనుక సో మనందరికీ తెలుసు ప్రాఫిట్ అండ్ లాస్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది. సో అగైన్ మనకి టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, స్టాటిస్టిక్స్, టైమ్ అండ్ వర్క్, సింప్లిఫికేషన్, నెంబర్ సిస్టమ్, సో మెన్సురేషన్ కావచ్చు, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వీటికి సంబంధించి కొన్ని వెయిటేజెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో కొన్ని టాపిక్స్ మనం చెప్పుకున్నాం కదా, వాటి వెయిటేజ్ కూడా ఒకసారి చూద్దాం. సో యావరేజ్గా CBT 1లో 30 మార్క్స్ అని చెప్పుకుంటున్నాం కనుక సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఓవరాల్గా మనకి వచ్చే వెయిటేజెడ్ క్వశ్చన్స్ ఎంత అంటే కనుక 2 క్వశ్చన్స్. అదే మీరు మెన్సురేషన్ని చెక్ చేసినట్టయితే కనుక మెన్సురేషన్ నుంచి వచ్చేవి 2 క్వశ్చన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి వచ్చేవి 3 క్వశ్చన్స్. సో హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎన్ని అంటే కనుక 2 క్వశ్చన్స్. అగైన్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో జామెట్రీ నుంచి 2 మార్క్స్. సో నెంబర్ సిస్టమ్ నుంచి మనకి అగైన్ వెయిటేజ్ అనేది ఉంటుంది 4 మార్క్స్, అప్రాక్సిమేట్లీ 4 మార్క్స్ వరకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అగైన్ మీరు సింప్లిఫికేషన్ చూసినట్టయితే కనుక సింప్లిఫికేషన్ నుంచి 3 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో టైమ్ అండ్ వర్క్ నుంచి ఓవరాల్ వెయిటేజ్ ఎంత అంటే కనుక 2 మార్క్స్. సో స్టాటిస్టిక్స్ నుంచి 1 మార్క్. సో టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 మార్క్స్. సో యావరేజ్ మీరు చూసినట్టయితే యావరేజెస్ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 1 మార్క్, లేదంటే అది కూడా వచ్చే అవకాశం అనేది ఉండదు. సో డేటా ఇంటర్ప్రిటేషన్, అది బ్యాంకింగ్ కావచ్చు, SSC కావచ్చు, RRBకి కావచ్చు, దీని నుంచి మోస్ట్ వెయిటేజెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కనుక దీని నుంచి అప్రాక్సిమేట్లీ 3 క్వశ్చన్స్ వరకు కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్టయితే కనుక CBT 1కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్స్ నుంచి ఇక్కడ నుంచి మీరు ఇవన్నీ కౌంట్ చేసుకుంటే కనుక ఓవరాల్గా మనకి 30 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో ఈ 30 క్వశ్చన్స్కి మనకు వచ్చే మార్క్స్ ఎంత అంటే కనుక 30 మార్క్స్. సో అగైన్ మీరు రీజనింగ్ని ఒకసారి చూసినట్టయితే రీజనింగ్ మన అందరికీ తెలుసు, మోస్ట్లీ మనం చాలా వరకు ఈజియెస్ట్గా అంటే మోడరేట్ లెవెల్లో ఇచ్చినా కూడా మనం కంపల్సరీగా ఒక క్వశ్చన్ని కరెక్ట్ ఆప్షన్ పెట్టగలిగే ఒక సబ్జెక్ట్ ఉంది అంటే కనుక రీజనింగ్. సో ఇందులో మీరు చూసినట్టయితే కనుక కోడింగ్ అండ్ డీకోడింగ్. సో కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి అప్రాక్సిమేట్లీ మనకు 4 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో సెంటెన్స్ అరేంజ్మెంట్ నుంచి మనకు వచ్చే మార్క్స్ 1 మార్క్. సో వెన్ డయాగ్రామ్స్ నుంచి మనకు వచ్చేవి 3 క్వశ్చన్స్. సో దీని నుంచి వచ్చేవి మ్యాక్సిమం ఈజీ క్వశ్చన్స్ లేదంటే మోడరేట్ క్వశ్చన్సే వస్తాయి. సో పజిల్, సో ఎక్కువ పజిల్ నుంచి కూడా లీనియర్ పజిల్ నుంచి మనకి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి, అప్రాక్సిమేట్లీ 3 మార్క్స్. సో అగైన్ మీరు బ్లడ్ రిలేషన్స్ చూసినట్టయితే కనుక బ్లడ్ రిలేషన్స్ నుంచి 4 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ అండ్ అజెప్షన్స్ నుంచి మీరు చూసినట్టయితే కనుక ఓవరాల్గా 2 క్వశ్చన్స్. సో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ నుంచి వచ్చేవి 2 మార్క్స్. సో సిలోజిమ్స్ నుంచి వచ్చేవి 3 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ రీజనింగ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఓవరాల్ వెయిటేజ్ అంటే అప్రాక్సిమేట్లీ 3 to 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎనాలజీ నుంచి. అగైన్ మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి, దీని నుంచి ఎప్పుడు కూడా మీకు ఈజియెస్ట్ క్వశ్చన్స్ అయితే ఇంతవరకు రాలేదు. సో మీకు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి మ్యాక్సిమం మీకు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ దీని వెయిటేజ్ ఎంత అంటే కనుక 4 మార్క్స్. సో అగైన్ మనకు లాస్ట్ టాపిక్ ఏంటి అంటే కనుక ఆడ్ వన్ అవుట్. సో ఇది మ్యాండేటరీగా ఒక్క క్వశ్చన్ అయినా సరే ఇవ్వడం జరుగుతుంది. సో దీని నుంచి వెయిటేజ్ ఎంత అంటే కనుక 1 మార్క్స్. సో ఇక్కడ మీరు చెక్ చేసినట్టయితే కనుక ఇక్కడ కూడా మనకి టోటల్గా 30 మార్క్స్ అయితే కనుక ఇవ్వడం జరిగాయి.
సో ఈ పర్టికులర్ టాపిక్స్ అన్ని దేనికి సంబంధించినవి అంటే కనుక రీజనింగ్కి సంబంధించినవి. అగైన్ మీరు జనరల్ అవేర్నెస్ చూసినట్టయితే కనుక జనరల్ అవేర్నెస్లో ఓవరాల్గా మనకి వెయిటేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో హిస్టరీ నుంచి అప్రాక్సిమేట్లీ 7 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో జోగ్రఫీ నుంచి చూసినట్టయితే కనుక 1, సో పాలిటీ నుంచి అయితే కనుక 2. సో ఇందులోనే మనకి జనరల్ అవేర్నెస్ అనగానే ఓన్లీ స్పోర్ట్స్ లేదంటే ఈవెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ డేట్స్ ఆర్ స్టాటిక్ జీకే మాత్రమే కాకుండా జనరల్ సైన్స్ నుంచి కూడా మీకు వెయిటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 15 మార్క్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మీకు హిస్టరీ నుంచి 7 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో జోగ్రఫీ నుంచి రీసెంట్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటి నుంచి మీకు 1 మార్క్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. పాలిటీ నుంచి 2 మార్క్స్. సో మీకు స్టాటిక్ జీకే నుంచి 2 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అగైన్ మీకు బయాలజీ నుంచి వచ్చే మార్క్స్ ఎంత అంటే కనుక అప్రాక్సిమేట్లీ 7 మార్క్స్. సో కెమిస్ట్రీ నుంచి మీకు అగైన్ 2 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఫిజిక్స్ నుంచి మాత్రం 4 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఆర్ఆర్బీ మీరు చెక్ చేసినట్టయితే కనుక. సో అగైన్ మీకు కంప్యూటర్స్ క్వశ్చన్స్ కూడా ఇస్తారు. సో కంప్యూటర్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ మీకు 4 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. దీంతో పాటు ఎక్సెప్షనల్గా కరెంట్ అఫైర్స్. సో జనరల్ అవేర్నెస్ అంటేనే కరెంట్ అఫైర్స్, మనందరికీ ఆ విషయం తెలిసిందే. సో కరెంట్ అఫైర్స్ నుంచి అప్రాక్సిమేట్లీ 10 to 11 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకునేది ఇదంతా కూడా ఓవరాల్ వెయిటేజ్. అయితే జనరల్ అవేర్నెస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా అయితే ఇవ్వటం జరిగాయి. సో మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు చూసినట్టయితే కనుక మోస్ట్లీ మనకు జనరల్ అవేర్నెస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఇంపార్టెంట్ టాపిక్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ చదవాల్సి ఉంటుంది. సో ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ లిటరేచరీ కావచ్చు, సో ప్లేసెస్ ఆఫ్ ఇండియా కావచ్చు, లేదంటే కనుక ఇండియా యొక్క హిస్టరీ కావచ్చు, ఫ్రీడమ్ స్ట్రగల్స్ కావచ్చు, రైట్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మనం చదవాల్సి ఉంటుంది. బేసిక్స్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదవాల్సి ఉంటుంది. కామన్ అబ్రివేషన్స్ అండ్ షార్ట్ కట్స్ చదవాలి. ఫ్లోరా అండ్ ఫోన్ ఆఫ్ ఇండియా చదవాల్సి ఉంటుంది. ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చదవాలి. ఇండియన్ ఎకానమీ, సో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో, సో మన ఇండియాకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కోసం కూడా చదవాల్సి ఉంటుంది. అండ్ బేసిక్ జనరల్ సైన్స్కి వచ్చేసరికి మీకు 9th to 10th సో ఏవైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయో సో వీటిని చదువుకుంటే మీకు జనరల్ అవేర్నెస్ ఓవరాల్ సబ్జెక్ట్ అనేది కవర్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఓవరాల్ సిలబస్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్, దట్ ఈస్ వాట్ వీ కాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్. సో వీటికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వరీస్ కానీ ఉన్నట్టయితే కనుక సో మీరు కామెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయొచ్చు. అండ్ దట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కనుక సో మన రావుస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు చాలామందికి డౌట్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఒక్కొక్క వాళ్ళ వేలో ఒక్కొక్క దాన్ని ఆఫర్ చేస్తూ ఉంటారు. సో మన రావుస్ కాంపిటేటివ్ అకాడమీ వాళ్ళు కూడా సో రిజల్ట్ ఓరియంటెడ్ బ్యాచ్ని ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ బ్యాచ్లో మనకి 4 phases అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఫేజ్లో మనకి సిలబస్ ఇంట్రడక్షన్ అండ్ వెయిటేజ్. సో ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్నామో సో ఆ ఫస్ట్ ఫేజ్ అంతా కూడా సిలబస్ ఏమేమి ఉంటాయి, సో ప్రతి ఒక్క టాపిక్ నుంచి కూడా వెయిటేజ్ ఎంత ఉంటుంది అనే వాటి మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంకొంచెం మీరు ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఫేజ్ 2లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నారు విత్ యూజింగ్ మైండ్ మ్యాపింగ్ అండ్ స్ట్రాటజీ మెథడ్స్. సో స్ట్రాటజీ మెథడ్స్ కావచ్చు, ఫ్లో చార్ట్ కావచ్చు, డిఫరెంట్ మెథడ్స్తో స్టూడెంట్స్కి కన్వే అయ్యే మెథడ్లో రిజల్ట్ ఓరియంటెడ్ మెథడ్లో ఒక పర్టికులర్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఫేజ్ 2లో డెప్త్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఫేజ్ 3కి వచ్చేసరికి మాక్ టెస్ట్ ఉంటుంది. సో మాక్ టెస్ట్ అయిపోగానే పేపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఫేజ్ 4 చూసినట్టయితే కనుక ఫేజ్ 4లో కంప్లీట్గా మనకు మ్యారథాన్ సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఎగ్జామ్ డేట్స్ దగ్గర పడేటప్పుడు మ్యారథాన్ సెషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మ్యారథాన్ సెషన్స్లో కంప్లీట్గా మనం ఏదైతే 9 hours and 12 hours ప్రోగ్రామ్స్ ఉంటాయో లైక్ రియల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటిని మనం ప్రిప్ ప్రోగ్రామ్స్ అంటాం. సో వీటికి సంబంధించి మనకి మ్యారథాన్ సెషన్స్ అనేవి 9 hours or 12 hours or 13 hours or 15 hours కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి. సో స్టూడెంట్స్కి అందుబాటులో 24/7 ఫ్యాకల్టీస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు కనుక సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో తొందరగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ అండ్ అన్గ్రాడ్యుయేటెడ్ పోస్టర్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్.